హాయ్ గైస్, ఇలా అయితే మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా చూసేయండి ఎలా చేస్తాము. ఫస్ట్ అయితే మనము ఆయిల్ పోసుకొని అందులో పెప్పర్ సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఫ్రై అయినాక ఎగ్స్ వేసుకోవాలి. మీకు అనిపిస్తుందా? ఎగ్స్ వేసుకున్నాక 6 ఎగ్స్ వేసుకోవాలి. మీ పీపుల్ బట్టి ఎగ్స్ వేసుకోవచ్చు. సిక్స్ ఎగ్స్ అయిపోయినాక మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై కానివ్వాలి. మెల్లమెల్లగా ద టెక్స్చర్ విల్ బి టెక్స్చర్ చేంజ్ అయిపోతుంది. ఆయిల్ పోసుకోవాలి, మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కింద అడుగు అయితే ఫుల్ టేస్ట్ ఉంటుందండి, మంచిగా ఉంటుంది. ఎగ్ ఫ్రై అయిపోయినాక మనం బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. చూడండి, మీకు కనిపిస్తుందా? తర్వాత మనం ఫస్ట్ కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా క్యాబేజ్ని వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అన్నంలో కూడా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గాయ్స్. చూడండి, ఫ్రై అవుతున్న కొద్దీ మూత పెట్టేసుకోవాలి. మంచిగా తర్వాత మూత తీసుకొని కొంచెం కలుపుకోవాలి. ధనియాల పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, పెప్పర్. మనం రైస్ అండ్ ఇది బి వండుకున్నాం కదా, అది. వితిన్ 3 minutesలో రెడీ అయిపోతుంది. తర్వాత ఎగ్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇదైతే 3 minutes వీడియో. 3 minutesలో బి అయిపోతుంది. తర్వాత రైస్ వేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి.